హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద్రాక్షాయణి నాయుడు. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈరోజైతే పొట్ట అనేది ఎక్కువగా కనిపిస్తుంది, లావుగా ఉన్నారని అనుకుంటున్నారా? అయితే ఈ 4 ఇంగ్రీడియంట్స్తో నెల రోజుల్లో మీ పొట్ట అనేది స్లిమ్గా అయిపోతారు. ముందుగా 100 గ్రాముల సోంపు, మన బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది సోంపు అని అడిగితే. ఇలా గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సోంపు అనేది ఎంత బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ అలాగే మనమైతే 100 గ్రాముల జీలకర్రను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో రావాలి. జీలకర్ర కొంచెం వేగంగానే ఫ్రై అయిపోతుంది, చూసుకోవాలి. దీని మొత్తాన్ని అయితే మనం సిమ్లోని పెట్టుకొని ఈ వర్క్ అంతా చేసుకోవాలి. చూడండి, జీలకర్ర కూడా బ్రౌన్ కలర్లోకి ఎలా మారిపోయిందో. నెక్స్ట్ అయితే వాము వేయడం వల్ల ఏంటంటే జీర్ణశయం కూడా బాగా మెరుగుపడి ఒకవేళ ఫుడ్ అనేది జీర్ణం అవ్వకపోతే బాగా జీర్ణం అవుతుంది. చూడండి, వాము కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. నెక్స్ట్ 100 గ్రాముల మెంతులు. 4 ఇంగ్రీడియంట్స్ కూడా 100 గ్రాములు, 100 గ్రాములు, 100 గ్రాములు, 4 కూడా 100 గ్రాములు తీసుకోవాలి. ఇక్కడ నేను మెంతులు కూడా చూడండి బ్రౌన్ కలర్లోకి ఎంత బాగా మారిపోయా. ఇలా బాగా ఏగాలి. ఈ 4 కూడా మొత్తం మిక్స్ చేసి మొత్తాన్ని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, మొత్తాన్ని కలిపేసి ఈ ఎండలో అయితే గంట లేదా 2 గంటలైతే ఎండబెట్టుకోవాలి. మంచిది బాగా ఇలాగ ఎండడం వల్ల. నెక్స్ట్ అయితే ఆ ఎండిన మెంతులు, జీలకర్ర, వాము, సోంపునైతే మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే గ్రైండ్ అవ్వదు, వేడి వచ్చేది మిక్సీ అయితే. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే మనం స్లోగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఆపి వేయడం అనేది. ఆ మిక్స్ చేసిన పౌడర్ని ఒక పళ్ళెంలో జల్లెడ అంటారు, ఆ జల్లెడలో వేసి గాలించుకోవాలి. అంటే మెత్తగా ఉండాలి పౌడర్ అనేది, లేదంటే మోషన్ అది అయిపోతుంది. అలాగే డబ్బాలో స్టోర్ చేస్తే. చూడండి, ఎక్కడైతే నేను జల్లించుకుంటున్నాను, మళ్ళీ ఆ పైన చూడండి, మళ్ళీ మురుమంతా పైకి తేలింది. అలా ఉన్నదాన్ని మళ్ళీ చూడండి, ఇలాగైతే మెత్తగా ఉండాలి పౌడర్ అయితే. అప్పుడైతేనే వాటర్లో బాగా కలిసిపోతుంది. మళ్ళీ ఆ ఉండిపోయిన పౌడర్ని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, నాకైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మనం రోజు ఎర్లీ మార్నింగ్ పరగడుపునే లేచిన వెంటనే తాగాలి. నేనైతే డబ్బాలోనికి మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మంచి కంటైనర్ వాష్ చేసుకున్న దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే గ్లాస్ వేడి హాట్ వాటర్లో కొంచెం పౌడర్, తేనె, నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకొని తాగాలి. ఇలా 1 మంత్ తాగడం వల్ల మీ పొట్ట అనేది సెట్ అవుతుంది. వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ తేనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం కూడా ఇలా పిండేసుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పొట్ట అనేది మంచిగా తగ్గుతుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీగా మీ పొట్ట అనేది స్లిమ్ అవుతుంది. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నాను. కలిపేసుకోవాలి బాగా 4 కలిసేటట్లు. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్.